డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో మనం 6 రకాల రుచులు, వాటికి వాత, పిత్త, కఫ ఒక రిలేషను, ఏది పెంచుతుంది, ఏది తగ్గిస్తుంది అనేది తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ వాత, పిత్త, కఫ అనేది అసలు నీ శరీరం యొక్క దోషాలు, బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది న్యూమరికల్‌గా కాలిక్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. నెక్స్ట్ మనం దాని టైమ్ ఇంపార్టెన్స్ అని తెలుసుకున్నాం. ఏ రసం ఎప్పుడు తినాలి అనేది ఆ టైమ్ క్లాక్‌కి రిలేటెడ్‌గా ఎలా ఉంటుందో చూద్దాం. సో మార్నింగ్ 6 ఏఎం నుండి 10 ఏఎం దాకా కఫ ప్రిడామినెంట్‌గా ఉంటుంది. పిత్త, వాత చాలా రెసెసివ్‌గా ఉంటుంది. కఫ ప్రిడామినెంట్‌గా ఉంటుంది. వాత, పిత్త రెసెసివ్‌గా ఉంటుంది. అందుకని పొద్దున్న లేవంగానే అదొరకైనా హెవీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే కొంచెం ఆహ్, ముక్కు పట్టేసి ఉండటం, లేదా జలుబు లాంటి లక్షణం. పూర్తిగా జలుబులాగా ఉండదు గానీ, అలా ఉంటే కఫ లక్షణాలు కనబడుతుంటాయి. గొంతు గొంతు పట్టి బొంగురు పోయి ఉండటంలాగా అలాగా. సో, కఫ లక్షణాలు కనబడుతుంటాయి. సో, అలాగే కఫ ఎక్కువున్నప్పుడు బద్ధకం గూడా ఉంటుంది గదా! సో, లేవబుద్ధి కాదు దీనివల్లే. ఇక్కడ మార్నింగ్ 6 ఏఎం టు 10 ఏఎం కఫ టైమ్. కఫ టైమ్ ఆల్రెడీ నీ యొక్క కఫ ప్రిడామినెంట్ బాడీ అనుకో, ఆటోమేటిక్‌గా నీకు చాలా విపరీతంగా అన్‌కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. నిద్ర లేవటం అనేది ఎలా ఉంటుందంటే, చాలా కంఫర్ట్‌ని తీసేసినట్టుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు 6 లోపలే లేస్తే మటుకు కంఫర్ట్‌గా లేవగలుగుతారు. తర్వాత మళ్ళీ లేవగలుగుతారు. ఇది మనకున్న అలవాటు లక్షణం అనుకుంటుంటాం. ఇష్టం నిద్ర ఇష్టం అనుకుంటూ ఉంటాం. నిద్ర ఇలా ఏదేదో అనుకుంటుంటాం. కానీ కాదు. ఇక్కడ వాళ్ళేంటంటే 6 ముందు లేవాలి ఖచ్చితంగా. ప్రిడామినెంట్ వాళ్ళు 6 ముందు లేచేట్టుగానే ప్లాన్ చేసుకుంటుండాలి. అలా అలవాటు అవ్వాలి ఇప్పటికి. ఎందుకంటే అప్పుడు నీ ఒక ఎన్విరాన్మెంట్ కూడా సహకరించదు. ఆ టైంలో కఫ డామినేటు, వాత, పిత్త చాలా లో. అందుకని హెవీ మీల్స్ తినకూడదు ఈ టైంలో. లైట్ అండ్ వార్మ్ స్పైసీస్ తినొచ్చు. వార్మింగ్ స్పైసీస్ తినొచ్చు. కఫ ఎక్కువ ఉంది కదా! సో, స్పైసీ తింటే కఫ తగ్గుతుంది కదా! సో, స్పైసీ తినొచ్చు. ఫుడ్ హెవీగా ఉండకూడదు. ఎందుకంటే పిత్త లోగా ఉంది. డైజెస్టివ్ ఫైర్ అది. సో, దేర్‌ఫోర్ లో ఫుడ్ ఉండాలి. అందుకని జనరల్‌గా టిఫిన్ టైమ్ అంటాం దీన్ని అందుకనే. బ్రేక్‌ఫాస్ట్ అంటాం. ఉప్మా, ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అయ్యేవన్నీ. అలాగే మనం స్పైసీ వాడేది సినామన్ పౌడరు, బ్లాక్ పెప్పర్ పెప్పరు, ముక్కి చెన, మొలకెత్తిన విత్తనాలు, హెర్బల్ టీసు ఇవన్నీ తాగొచ్చు. నెక్స్ట్ 10 ఏఎం టు 2 పీఎం. 10 ఏఎం టు 2 పీఎంలో పిత ఆప్టిమమ్‌గా డామినేషన్‌లో ఉంటుంది. పిత అనేది ఆప్టిమమ్‌గా డామినేషన్‌లో ఉంటుంది. సో, కఫ, వాత ఏమో రెసెసివ్‌గా ఉంటాయి. సో, డైజెషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇది డిన్నర్ టైమ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఈ టైంలో మనం మీల్స్ తినే టైం ఇది. సో, లెస్ సాల్ట్, స్పైసీ, నరిషింగ్. సో, అందుకని మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్‌లో మటుకు సాల్ట్, స్పైసీ తక్కువుండాలి. నీకు బ్రేక్‌ఫాస్ట్‌లో కొంచెం స్పైసీ ఉండొచ్చు. అంతే జల్లగా కారప్పొడి నంచుకోవటం, ఇడ్లీలో మిరియాలేసుకొని తినటం, హెర్బల్ టీ తాగటం. హ్మ్. ఇలా కొంచెం అస్టిగ్నెంట్ అండ్ కొంచెం వగరుగా ఉండే పానీయాలు తాగటం. సో, సిస్టమ్ అలా ఉంటుందన్నమాట. సో, దేశీ ఘీ, కర్డ్, రైస్, పన్నీర్, గ్రీన్ వెజిటబుల్, సాలిడ్స్, చపాతీలు ఇవన్నీ మనం 10-2 మధ్యలో కన్జ్యూమ్ చేస్తే కరెక్ట్. సో, ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతాం. హైపిత్తా ఉండటం వల్ల అండ్ హంగ్రీ కూడా ఫీల్ అవుతుంటాం. ఆకలేసే టైం అది. అందుకని చాలా మందికి 2 దాటిపోయిన తర్వాత ఇక అన్నం తినబుద్ధి కాదు. ఒకళ్ళు ఏ కారణంలో తినకపోతే 2 దాటిపోయిన తర్వాత ఇక తినబుద్ధి కాదు. 2 దాటిపోయిందిక ఇక రాత్రి డైరెక్ట్‌గా తినేస్తాంలే అన్నట్టు మూడ్‌లో అదే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 6 దాకా ఇక్కడ వాత ప్రిడామినెంట్‌గా ఉంటుంది. మిగతా కఫ తక్కువగా ఉంటుంది. సో, ఇక్కడ మూవ్‌మెంటరీ చేంజ్ అనేది ఇష్టపడుతుంటనమాట. సో, యాక్చువల్‌గా ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్‌గా ఏదైనా నీ వర్క్‌లో ఉంటే, ఆ వర్క్‌లో ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ ఇక్కడ చేస్తుండాలి.
అందుకని యాక్చువల్‌గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజెస్‌లో వాటిలో ప్రాక్టికల్స్ అన్నీ మధ్యాహ్నం పీరియడే పెడుతుంటారు. థియరీ పీరియడ్ పొద్దున పెడతారు. మధ్యాహ్నం పీరియడే పెడుతుంటారు. సో, మధ్యాహ్నం పెట్టిన తర్వాత ఆల్‌మోస్ట్ ఆల్ కఫ, పిత డౌన్‌లో ఉంటాయి. వాత ప్రిడామినెంట్‌గా ఉంటుంది. సో, యాక్టివిటీ బేస్డ్ పీరియడ్ మాట అది. అందుకని ఆడుకోవడం కూడా సాయంకాలం 6 లోపల ఆడుకుంటుంటారు. 5-6, 4-6 మధ్యలో ఆటలు ఆడుతూ ఉంటారు. అందుకని వి ఫీల్ లైక్ ప్లేయింగ్ అనమాట హై వాత ఉన్నప్పుడు. అండ్ వార్మ్, మాయిస్ట్, స్లైట్‌లీ సాల్టీ. కానీ చల్లదనాన్ని అవాయిడ్ చేయాల్సిన టైం ఇది. 2-6 మధ్యలో మటుకు చల్లగా ఉండే వస్తువులు, చలువ చేసే వస్తువులు అలో చేయకూడదు. రోస్టెడ్ ఫాక్స్ నట్స్ గానీ, పోహా గానీ, పీనట్స్ గానీ, లేదా స్వీట్ పొటాటో చాట్ గానీ, ఆ! లెమన్ జీరా గానీ, మిల్క్ గానీ, డేట్స్ గానీ, ఆల్మండ్స్ గానీ ఇవి తినే టైం ఇది. జనరల్‌గా స్నాక్స్ పీరియడ్ అన్నమాట. స్నాక్స్ ఆ టైం తింటుంటాం కదా! స్నాక్స్ తింటాం కదా! అంటే ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో టిఫిన్ తింటున్నాం, మీల్ టైమ్‌లో మీల్ చేస్తున్నాం, స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్ చేస్తున్నాం. కానీ అది తీసుకుంటున్న వస్తువులు ఏమిటి? వాటి యొక్క టేస్ట్‌లు ఏమిటి? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నీ యొక్క వాత, పిత్త, కఫ వీటిల బట్టి. సో, ఏ టైంలో నువ్వు ఎలా తినాలి, ప్రిపరేషన్‌గా తినాలి అనేది మల్టీ డైమెన్షనల్‌గా నిర్ణయించుకోవాలన్నమాట. అసలు నీ బాడీ తత్వం ఏమిటి? ఈ రుచులు ఏ కాంబినేషన్‌లో ఉండాలి? ఏ టైంలో ఏం తినాలి? ఓకే. నౌ సో, సాయంకాలం 6 నుండి రాత్రి 12 దాకా. ఇది మళ్ళా కఫ కొంచెం రైజ్ అయిన టైము. పిత్త మటుకు డౌన్ అయ్యే టైం. సో, కఫ రైజ్ అయిన టైం గదా! సో, దేర్‌ఫోర్ 6-10 మధ్యలోనే పడుకోవాలి మీల్స్. సాధ్యమైనంత వరకు అప్రోచ్ 6 వైపుకుండాలి. 10 అన్నాను గదా! అని చెప్పి 10 నిమిషాల తక్కువ 10 నుండి 10 దాకా తినేద్దాం అని గాదు. ఈ ఇంక్లినేషన్ ఎలా ఉండాలంటే టువర్డ్స్ 6 వైపే ఉండాలి. హెవీ మీల్స్‌ని అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. లైట్ స్పైసీ తినొచ్చు. లైట్ స్పైసీ వెజిటబుల్స్ తినొచ్చు. పాలక్ కిచిడి, వెజిటబుల్ పులావు, ఓట్స్ ఉప్మా, ఇండియన్ స్పైసెస్ లైక్ టర్మరిక్ ఇలాంటివి. ఆ! పువ్వు నెయ్యి, డాలియాస్ అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో, వాత పిత్త డౌను, కఫ హైగా ఉండే ఏరియా అన్నమాట ఇది టైం. రాత్రి 10 నుండి అర్ధరాత్రి 2 దాకా పిత హైయెస్ట్‌గా ఉంటుంది. పిత హైయెస్ట్‌గా ఉంటుంది కాబట్టి చాలా మందికి ఈ అర్ధరాత్రి 10-2 మధ్యలో కొంతమందికి ఆకలేస్తుంటుంది. కొంతమంది రెగ్యులర్‌గా ఆకలేస్తుంది. కొంతమందికి అప్పుడప్పుడు ఆకలేస్తుంది. ఆ ఆకలేసిన రోజు నీ బాడీలో కూడా పిత్త ప్రిడామినెంట్‌గా ఉందన్నమాట. సో, దేర్‌ఫోర్ 10-2 మధ్యలోనే నీకు ఆకలేసిందన్నమాట. గమ్మత్తేంటే ఈ టైంలో ఈ డిజర్ట్స్ తిందాం అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ ఈ టైంలో కనుక డిజర్ట్స్ తింటాం అనేది హాబిచ్యుయేట్ అయితే అది వెయిట్ గెయిన్‌కి, డిస్టర్బ్డ్ మూడ్‌కి కారణం అవుతుంది తర్వాత. చిన్నగా పిజ్జా, బర్గరు, మీట్సు, కోకోనట్సు ఇలాంటి ఫ్రిడ్జ్‌లో దాచుకుని ఉంటుంటాయి గదా! సో, దేర్‌ఫోర్ అవి అవైలబుల్‌గా ఉంటాయి. అవి తినేస్తుంటారు. టైం బట్ పిత్త హైగా ఉన్నా సరే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే సేమ్ పిత్త అనేది ఏదైతే డైజెస్టివ్ ఎనర్జీ ఏదుందో అదే నీ బాడీలో ఎప్పుడైతే నీ ఫుడ్ అవైలబుల్ లేదో, నీ కణజాలాల్లో ఏదైతే కణాలు బ్రిక్ అయ్యి ఉన్నాయో, పాడైపోయి ఉన్నాయో, లేదా డిసీజ్‌గా ఉన్నాయో వాటిని కన్జ్యూమ్ చేసేస్తుంది ఈ టైంలో. సో, ఒక రకంగా రిపేరింగ్ మాట. రిపేరింగ్ జరిగే టైం ఇది. సో, దేర్‌ఫోర్ ఆ టైంలో ఫుడ్ అందజేయకుండా ఉంటే రిపేరింగ్ జరుగుతుంది బాడీ. నెక్స్ట్ అర్ధరాత్రి 2 నుండి మార్నింగ్ 6 దాకా. ఇది కఫ, పిత్త చాలా లోగా ఉండి మళ్ళా వాత రైజ్ అయ్యే టైం ఇది. అందుకని మళ్ళా యాక్టివిటీ బేస్డ్‌గా వర్కౌట్ అవుతుంది ఇది. ఈ టైంలోనే జనరల్‌గా ఎక్కువ కలలొస్తుంటాయి. ఆ! చాలా మంది లేచి పని కూడా చేసుకుంటుంటారు. పెండింగ్ పనులు కొద్దిగా అర్ధరాత్రి లేచి చేసుకున్నారు 2-6 మధ్యలో చేస్తారు. అందుకని జనరల్‌గా ఈ యోగాసనాలు, ఎక్సర్సైజ్ చేయటాలు, మార్నింగ్ వాకింగ్ ఇవన్నీ 6కి అప్రోచ్ అవుతూ మరి అర్ధరాత్రి 2కి చేయరు గానీ ఇంక్లినేషన్ టువర్డ్స్ 6 ఏఎం 4-6 5-6 అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాత నిన్ను సహకరిస్తుంది ఆ యాక్టివిటీకి. అందుకని మార్నింగ్ లేచి 4 నుంచి చదువు, 6 నుంచి చదువుకుంటే అది సహకరిస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ అనేది ఒక మూవ్‌మెంట్ అన్నమాట. గ్రాస్పింగ్, అండర్‌స్టాండింగ్, అనలైజింగ్ ఇదంతా ఒక రకమైన మూవ్‌మెంట్ అన్నమాట. శరీరంలో ఎనర్జీ, ప్రాణిక్ ఎనర్జీ మూవ్‌మెంట్ అన్నమాట. సో, ఈ మూవ్‌మెంట్‌కి వాత సహకరిస్తుంది. స్లీపింగ్ లేకపోతే యాక్టివిటీ చేస్తారు. స్లీపింగ్‌లో ఉంటే డ్రీమ్స్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది.
2-6. బట్ కానీ ఇది స్ట్రిక్ట్‌లీ ఫుడ్ ఏదైనా ఇంటేక్ చేయడానికి అనువైన టైం అయితే కాదు. అర్ధరాత్రి 2 నుండి పొద్దున్న 6 దాకా ఫుడ్ కన్జంప్షన్ మట్టుకు అస్సలు మంచిది కాదు. సో, రేపు మళ్ళా కంటిన్యూ